వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, కొత్త మాగాయ పచ్చడి. మీరు పెట్టేసుకున్నారా మామిడికాయ పచ్చడి? ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేయండి. మీరు ఎలా పెట్టుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ స్టైల్స్లో పెడతారు కదా. ఇది మా అత్తగారు పెట్టింది. ఫస్ట్ అయితే వాటర్లో ఉన్న ఒక గంట సేపు వదిలేసి ఇలా బయటకు తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి. పైన అది తీసేసి పీల్ చేసుకోవాలి. మాగాయ కదా, అస్సలు వాటర్ ఉండకూడదు. మొత్తం క్లీన్గా తుడిచేయాలి. ఇలా తుడిచేసి ఇలా పైనది తీసేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని పీల్ చేసేయండి. అన్నీ మన దగ్గర నేనైతే ఒక 15 కాయల దాకా పట్టాము. మేము పోలవరం వెళ్ళాం కదా, అప్పుడు తెచ్చుకున్నాం అనమాట. ఇదిగోండి, ఒకటి పండిపోయింది. ఎంత స్వీట్గా ఉందో. మొగ్జిగాడు కూడా తింటున్నాడు. వాడి తొక్కలు తింటున్నాడు అనమాట, కాయ తినట్లేదు. అన్నీ ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత మా దగ్గర మామిడికాయలు కత్తిపీట లేదు, సో నార్మల్ చాక్తోనే కట్ చేసేస్తున్నాము. ఏ షేప్ వచ్చినా పర్వాలేదని చెప్పి. మాగాయ పచ్చడికి ఇలాగే చేస్తారంట. అన్ని దగ్గర పెట్టుకున్నాక ఒక డబ్బాలో తీసేసుకోవాలి. లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్నాక దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్, అలాగా ఒక 3-4 లేయర్స్, మనకి ఎన్ని ముక్కలు ఉంటే దాన్ని బట్టి లేయర్స్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్లో పసుపు వేసుకొని ఇలా టాస్ చేసుకుంటే కిందికి పైకి మొత్తం వెళ్తుందన్నమాట. ఇది ఒక 3 days అంటే 3 nights వదిలేసాక మొత్తం వాటర్ వచ్చేస్తుంది దీని నిండా. దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక 3 days పాటు ఎండబెట్టాలి. ఒకరోజు ఎండంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డబ్బాలకు తీసేసుకోవాలి. అలా ఒక 3 days పాటు ఎండిన తర్వాత ఇదిగోండి ఈ కలర్లో వచ్చేస్తాయి. దాంట్లోనే మా అత్తయ్య గారు మొత్తం ఆజాగా వేసేసారు. కారం, మెంతు పొడి, ఆవు పిండి, కొన్ని 2 ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకునే కొన్ని, అలాగే పచ్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత గోరువెచ్చగా కాసిన పల్లి నూనె, అదే పచ్చడికి వాడతారు కదా, అది మొత్తం పూర్తిగా చల్లారాక దీంట్లో వేసుకోవాలి. మనం సాల్ట్ ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం అదే సాల్ట్ సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అన్నం వేసి కలుపుకొని తింటే ఉందండి, చాలా బాగుంది. మీ ఊర్లో ఎలా పట్టుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే అత్తయ్యది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు మా నాన్నమ్మ పడతారు. ఇదిగోండి, ఆ చేత్తని కలిపేస్తున్నారు. అసలు రోట్లో చేసినా ఇలా చేసినా ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.